ఆటో డ్రైవర్కి ఏం చేయాలి? మొదటికి ఇప్పుడు ఆయన అమ్మి ఆటోలు అమ్మి ఫైనాన్స్ ఇచ్చి ఆడు ఉరి పెట్టుకొని చచ్చిపోతుంది. ఈ పొన్నం ప్రభాకర్ ఇస్తారని మినిస్టర్ ఏం చేసిండు? ఆ పొన్నం ప్రభాకర్ వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, వీళ్ళు పైసలు ఇచ్చిండ్రు. ప్రతి నాయకుడు పైసలే ఇస్తారు. పైసలు ఏంది? ఏ నాయకుడు గెలవడు. ఆడున్నాడు అవన్నోళ్ళ కానీ హైదరాబాద్ లో అడు వేసిన కొడుకు సూట్ కేసులు వంచితే అయిపోయి లోపల పోతాయి, కాంపు చూపుకుంటారు. వీళ్ళు పెద్ద మనుషులు ఇట్లుంటారు. గరీబ్ వాళ్ళు అన్నీ ఉన్నారు. ఉన్నోనికే పెడుతున్నారు కానీ లేనోనికి ఏం లేదు. ఒకసారి బీజేపీ చూడాలి మన తెలంగాణలో. అన్న ఆ ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా, బీఆర్ఎస్? ప్రభుత్వాలు ఏ వచ్చినా ఏం చేయడం లేదు. ఇప్పుడు ఏమున్నదంటే ఫస్ట్ వచ్చింది తెలుగుదేశం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇవన్నీ వచ్చినాయి కానీ వేస్ట్. ఇప్పుడు ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి తెలంగాణలో. బీజేపీ వస్తేనే మళ్ళీ ప్రభుత్వాలు ఏమైనా మారొచ్చు అని అవకాశం. ఇప్పుడు అది చూసిర్రు, ఇది చూసిర్రు, అన్నీ అయిపోయినాయి. ఒకసారి బీజేపీ చూడాలి మన తెలంగాణలో. అట్లా ఒక్కసారి చూద్దామని కాంగ్రెస్ కేసీఆర్ అనమాట. ఒకసారి చూడంగానే వాళ్ళు అదే చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. పబ్లిక్ ఇసుకొచ్చేసింది. వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, వీళ్ళు పైసలు ఇచ్చిండ్రు. ప్రతి నాయకుడు పైసలే ఇస్తారు. పైసలు ఏంది? ఏ నాయకుడు గెలవడు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బాగాలేదంట. ఇప్పుడు అది 10 సంవత్సరాలు చేసింది ఓకే, ఇది 5 సంవత్సరాలు చేస్తుందో తెలియదు ఓకే. కానీ ఇప్పుడు అన్ని రాజకీయాలు చూసిండ్రు ఓకే. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో ఒకసారి బీజేపీ చూస్తే మంచిగా ఉంటుందని నేను నా సూచన. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చూసిండ్రు. ఇప్పుడు సంవత్సరాలు, గత సంవత్సరాలు 30 ఏళ్ళు కూడా కాంగ్రెస్ చూసిండ్రు. మళ్ళీ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి టైగర్ వచ్చి గెలిపించిండు. ఓన్లీ వేరే పార్టీ వేరే వ్యక్తులు అంటే రాకుండే ఓన్లీ రేవంత్ రెడ్డి వల్లనే వచ్చింది. ఆయన సగం పార్టీ. ఎందుకంటే పులి లాంటి మనిషి ఆయన తెచ్చిండంటే ఇక్కడ ఓడిపోయిండు. మల్కాజ్గిరిలో గెలిచిండు కూడా గల ఓడిపోయిండు. మల్కాజ్గిరిలో అంత పెద్ద కాన్స్టిట్యున్సీ గెలిచిండు ఆయన, చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ సిటీలో అది. కాబట్టి ఆయన గెలిచిండు కాబట్టి రాహుల్ గాంధీ పిలిచి ఆయనకి ఇచ్చిండు. కాబట్టి ఇప్పుడు ఏమిందంటే సగం టైగర్గా ఆయన తెచ్చిండు, వచ్చింది, చేస్తున్నాడు. పర్వాలేదు, చేస్తుండు, పర్వాలేదు. ఆయనకు చేస్తున్నాడు. ఇంకా ఇంత పెద్ద బొక్కలు ఉన్నాయి, ఆ బొక్కల మీదకి సరిపోతుంది ఆయన. అంటే ఏం చేశాడన్న? ఏం చేశాడంటే చాలా అప్పుల పాలైందని అంటున్నారు, అందరు అంటున్నారు. నేను కూడా అంటున్నాను. అవి మూడడానికి ఆయనకు టైం పడుతుంది. ఇంకా ఆయనకి ఇంకా 5 సంవత్సరాలు టైం ఇస్తేనే. ఇప్పుడు 5 సంవత్సరాలు 2 అయిపోయింది, ఇంకా 3 ఉంది. ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తే మొత్తం లెవెల్ చేయగలుగుతాడు. లేకుంటే ఇప్పుడు కూడా ఇంకా అట్టనే 5 సంవత్సరాలు చేసి 6 గ్యారెంటీలు ఇచ్చి 6 గ్యారెంటీలు పూర్తి చేయలేదు కదా. చేయలేడంటే ఇప్పుడు చేసిండు 3 గ్యారెంటీలు, ఇంకా కొన్ని ఉన్నాయి. అంటే ఏవే జరిగింది? ఇప్పుడు సిలిండర్ చేసిండు, అంటే 500 వస్తలేవంట తిరిగి. వస్తలే ఓకే. బస్సు చేసిండు, కరెంటు కొట్లాడుతారు, ఆటోలు కొట్లాడుతున్నారు. బస్సులలో కూడా ఇబ్బంది అవుతుంది. ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు ఫైనాన్స్ కట్టలేక. అవి ఇస్తానన్నాడు 12,000, అవి 7 ఉన్నాయి. ఆటో డ్రైవర్లు అమ్ముకొని సావాలనా? ఆటో డ్రైవర్లు సావాలన్నా? 2 సంవత్సరాలు అవుతుంది. ఆటో డ్రైవర్లు ఫైనాన్సులు కట్టక ఆటోలు గుంజుకొని పోతున్నారు. ఈ పొన్నం ప్రభాకర్ ఇస్తారని మినిస్టర్ ఏం చేసిండు? ఆ పొన్నం ప్రభాకర్ ఏం చేసిండు? ఆయన ఆటో డ్రైవర్కి ఏం చేయాలి? మొదటికి ఇప్పుడు ఆయన అమ్మి ఆటోలు అమ్మి ఫైనాన్స్ ఇచ్చి ఆడు ఉరి పెట్టుకొని చచ్చిపోతున్నారు. నడపలేక చచ్చిపోతుంది. గిరాకులు లేవు, సస్తున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? ఆటో డ్రైవర్ పొన్నం ప్రభాకర్ స్పీచ్ ఇస్తాడు, నేను ఇస్తాం చేస్తామా? ఇప్పుడు రైతు బంధువులో చాలా మందికి పడతలేవు. తుమ్మల నాగేశ్వరరావు అందరికి పడ్డాయి, ఏడబడ్డాయి. నాకు 3 సంవత్సరాలే పడక ఇప్పుడు నేనేం చేయాలి? నేను నిన్ననే పోయి వచ్చిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్ని ఆపేసిండు. అంటే 3 సంవత్సరాలు అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అంటే టీఆర్ఎస్ లో ఒకసారి రాలేదు, 2 టైం రేవంత్ రెడ్డి రాలేదు. తుమ్మల నాగేశ్వరరావు అంటే అన్ని కొట్టేసినట్టు. ఏడ కొట్టేసిండు? చర్య తీసుకోవాలి. నాలాంటి వాళ్ళు ఎంతమందిగా వాళ్ళవి, ఇంకా కొన్ని అవి చర్య తీసుకోవాలి. అది మంచి పద్ధతి. గరీబ్ వాళ్ళకి సతాయిస్తున్నారు, ఉన్నోళ్ళకి వస్తూనే ఉన్నాయి, అని పడుతూనే ఉన్నాయి. కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏమింది? ఒక ఫైనాన్స్లో కట్టలేక ఆటోలు గుంజుకోపోయి చచ్చిపోతున్నారు. పిల్లలు ఒక్కొక్క ఇంట్లో 4 ఉన్నారు. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళకి పైసలు ఇస్తా అన్నారు కదా, మంత్లీ ఇచ్చిండ్రు, ఇవ్వలేరు కదా. 2 years అవుతుంది. 12,000 1 year, 12,000 1 year. సరిపోతాయా? సరిపోలేదు. అడిగేటోడు దిగ్గలేడు. ఆడున్నాడు అవన్నోళ్ళ ఖాన్ హైదరాబాద్ లో, అడు వేసిన కొడుకు. ఎవరు? అవన్నోళ్ళ ఖాన్ హైదరాబాద్ లో ఉన్నాడు. ఏం చేస్తారు? ఇప్పుడు అంతా సూట్ కేసులు వంచితే అయిపోయి లోపల పోతాయి, కాంపు చూపుకుంటారు. వీళ్ళు పెద్ద మనుషులు ఇట్లుంటారు. గరీబ్ వాళ్ళు అన్నీ ఉన్నారు. ఉన్నోనికే పెడుతున్నారు కానీ లేనోనికి ఏం లేదు. ఆడవాళ్ళకి నెల 2,500 ఇస్తా అని హామీ ఇచ్చిండు కదా, అది జరుగుతున్నాయా? కొన్ని జరిగినాయి, కొన్ని జరుగుతలేవు. కొన్ని పాస్ ఇంకా కాలే, ఇంకా డిలేట్ ఏవి కావలే. ఇంకా అయినా ఏం ఉండాలి అంతే. ఇప్పుడు ఇంకా అన్ని డ్యూలోనే ఉన్నాయి. చేసిండు, చెప్పిండు, అన్ని అయిపోయినాయి. కానీ కొన్ని నడుస్తున్నాయి, కొన్ని నడుస్తలేవు. అన్ని బ్రేక్. పొన్నం ప్రభాకర్ ఎందుకు చెప్పాడు? ఇస్తాను ఆటో డ్రైవర్లకు 12,000 ఇయర్లీ అన్నాడు. 7 ఉన్నాయి.
కాళ్ళు చెప్తున్నాడు ఊకున్నాడు. మళ్ళీ ఏడున్నాయి చెప్పండి నా పొన్నం ప్రభాకర్ రెడ్డి, ఏడున్నాయి చెప్పు అని చెప్పు. అందు గురించి జమానాలో కాంగ్రెస్ ఉండే ఓకే, మళ్ళీ తర్వాత తెలుగుదేశం వచ్చే ఓకే, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చే 10 సంవత్సరాలు చేసే ఓకే. ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన 10 సంవత్సరాలు ఉండి అన్ని చేసిండు ఒప్పుకుంటాం. ఇప్పుడు ఈయన 2 సంవత్సరాలు అయింది, కానీ ఈయన చేతనైనంత ఈయన పోరాడుతున్నాడు. ఇంకా ఒక్క పోరాడాలంటే ఈ 2 సంవత్సరాలు అయింది కాదు, ఇంకా 7 సంవత్సరాలు వెళ్ళాలి. ఇంకా ఛాన్స్ కావాలి. 2, 3 or 5 అంటే వచ్చేసారి కూడా మీరు కాంగ్రెస్ ని గెలిపిస్తారా? గెలిపిస్తారంటే ఇప్పుడు 3 సంవత్సరాలు అన్ని వాగ్దానాలని నెరవేరితే. అంటే మీరు అంటున్నారు కదా 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలే ఉంది, ఇంకొక 5 సంవత్సరాలు వస్తే ఉంటుంది. ఇంకో 5 సంవత్సరాలు నాలాంటి వాళ్ళు ఎవరైనా మంచి పనులు చేస్తుంటే కంపల్సరీ ఇంకొక 5 సంవత్సరాలు, ఈ 3, 8 సంవత్సరాలు మంచిగా చేస్తే పర్వాలేదు, మళ్ళీ టైగర్ ఎన్ని గెలుస్తాడు. లేదు ఇవన్నీ వార్దాలని ఓన్లీ బొగ్గిపాలు అయింది అనుకో, ఇక కష్టం చాలా. అది పబ్లిక్ సేవ లేదు. ఊరూరుకు 50 ఇండ్లు 100, 300, 200 ఇండ్లు వచ్చిండు. ఆయన ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కింద చచ్చిపోతాడు, మీద చచ్చిపోతాడు, పెళ్లి ఉంటుంది మధ్యలో. అంటే ఇంటింటికి తిరిగి సర్వే చేసారు కదా ఇల్లులు ఇస్తా అని చెప్పి, మీ ఊరికి రాలేదా? వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి సపరేట్. ఇంత మన అల్లుడు వచ్చాడు ఉండాలి, కోడి పిల్లలు ఉండాలి అని చెప్పి అన్ని ఒకటి మీద ఒకటి మీద మనిషి చచ్చిపోయి కింద పెళ్లి ఉంది. పెళ్లి అయిపోయి ఎలా అంటే ల్యాండ్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అన్నారు, ల్యాండ్ లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడు. ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. ఊరూరుకు 100, 200, 300 దాకా ఇచ్చిండు. నడుస్తున్నాయి పనులు. అయితే అంటే ఆ ప్రభుత్వం ఎందుకు నచ్చలేదు? ఇది నచ్చిన వరకు నచ్చింది. ఏ పార్టీలో ఆ పార్టీకి మాట్లాడతారు, అది మామూలే. వాళ్ళంతా ఇల్లంతే. వాళ్ళేం సుఖం కాదు, వీళ్ళేం సుఖం కాదు. అంటే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏమిట్లే. ఇప్పుడు చేరన్న కూడా ధరలే, ఆయన చేసి తిరగలేదు, చేస్తలేడు. చేసిన వరకు చేసిండు ఆయన. కాంగ్రెస్ వాళ్ళు టైం లేదు కదా. అంటే ఇంకొంచెం టైం ఉంటే డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను కూడా కాలేదు, అది కావాలి, దిగాలి, అవ్వాలి, పోవాలి, అత్తవాలి, అమ్మ హామీ ఇచ్చింది కదా 6 నెలలు పూర్తి చేస్తాను అట్లా. చేసిన వరకు చేసుకుంటూ వస్తున్నాడు. అంటే 3 కూడా సరిగ్గా కాలేదండి. కాలే, టైం లేదని చేయి తిరుగుతలేదు. సాధ్యమైన వరకు అలాంటి టైంలో హామీ ఇవ్వద్దు కదా. ఇవ్వద్దు, కానీ ఇచ్చిండు, చేయి తిరుగుతలేదు. ఇది మనం కాకపోతే బస్సులు ఇచ్చారు పర్సెంట్ ఆడాడు, బస్సులు మాట చేయలేడు, ఇచ్చిండు. ఇవన్నీ ఇచ్చిండు కొన్ని. అంటే ఆడవాళ్ళకి 2500 ఇస్తాడు. అది మా ఇంట్లో ఏమి లేదు. గ్యాస్ అడిగితే ఆఫీస్లో అడుగుతలేవు, బ్యాంకులో అడుగుతలేవు. గ్యాస్ సేమ్ అంతే పడుతున్నది. రైతు బంధు పడుతుందా? రైతు బంధు పడ్డాయి, పన్ను పడలేవండి. అంటే మీకు పడ్డాయా? పడ్డాయి. మాకు గ్యాస్ గురించి కూడా ఇంకోటి చేసిండ్రు. మళ్ళీ వచ్చే నెలలో ఏమో అంటే ప్రతి నెల ఇస్తున్నారా? ఇయ్యలే. మన ఎంక్వైరీ చేసిండ్రు. ఏది గ్యాస్ ఆఫీస్ కొన్నాం, బ్యాంక్ కొన్నాం. రూపాయలు లేవు, 40 రూపాయలు పడాయి. నెలకు 40 రూపాయలు పడుతుంది. తీసుకున్నప్పుడు 4 రూపాయలు పడాయి. కరెక్ట్ పేపర్లు ఉంటే కంపల్సరీ పడిన వాళ్ళకి పడుతున్నాయి. ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి, మాకు పడుతున్నాయి. అన్న కూడా ఒక మిస్సింగ్ పేపర్కి ఇట్లా అయితే పడాయి. మాకు అన్ని ఉన్నాయి, మాకు నెలకు పడుతుంది. తీసుకున్నప్పుడు అన్ని పేపర్ కరెక్ట్ తీసుకోవాలి కదా. అదే తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వడం తప్పు, వాళ్ళు కూడా తీసుకున్నది ఒకటి మిస్సింగ్ అయిందో ఏమైందో తెలియదు. మాకైతే తీసుకుంటున్నాం, మా పేపర్లు కరెక్ట్ ఉన్నాయి, మాకు గ్యాస్ పైసలు అయితే మాకు పడుతున్నాయి. కొంచెం మందికి పడుతుంది, కొంచెం మంది మాకు పడుతున్నాయి. పడలేము అనడం తప్పు కదా, మాకు పడుతున్నాయి. ఎందుకంటే పేపర్లు మిస్ అయితే చెప్పలేము. పేపర్లకి ఇలా కరెక్ట్ ఈడ ఆడలేకపోతే పడాయి, కరెక్టే కదా. వాస్తవం అది. పడవాడికి పడుతున్నాయి, ఆయనకు ఎక్కువ టైం లేదు. నెక్స్ట్ టైం ఎవరు కొట్టేస్తారన్న? నెక్స్ట్ టైం మాత్రం బీజేపీ గెలవాలనుకుంటున్నారు. బీజేపీ గెలవాలి. బీజేపీ వస్తేనే కొత్త ప్రభుత్వం చూడాలి. ఎందుకంటే విసుకొచ్చింది పబ్లిక్. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి, ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూడాలి. అన్ని అయిపోయినాయి, విసుకుపోయారు. ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, తెలుగుదేశం వచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళీ కాంగ్రెస్ కొన్నేళ్ల తర్వాత వచ్చింది. కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది? రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకటే పరిపాలించిండు. తర్వాత వేరే ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలిస్తే సంవత్సరానికి ఒక సీఎం మారిండు. సిటీలో సంవత్సరానికి ఒక సీఎం మారిండు. ఎప్పట్లో అప్పుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు ఆయన చనిపోయి ఫస్ట్ గెలిచిండు, సెకండ్ టైంలో పోయిన తర్వాత సంవత్సరానికి ఒక సీఎం, వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే కరెక్ట్ లేరు. ఇప్పుడు వచ్చిండంటే టైగర్ ఈయన వెళ్తున్నాడు 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు లేరు అనుకో, మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు ఆయన ఏమో చేయగలుగుతాడు. ఇది గ్యారంటీ. వేరే వాళ్ళకి ఇట్లా ఎవరైనా అంటే ఇది తుస్సుమంటది, వేస్ట్. అందుకే ఐకమత్యం లేదు వీళ్ళ దగ్గర ఐకమత్యం లేదు. ఎవరి దగ్గర? కాంగ్రెస్ దగ్గర. అందరి దగ్గర ఐకమత్యం ఉన్నది. ఒకటంటే వాడంటే వాడే, వీడంటే వీడే. వీడు అట్లా లేదు. ఇది చూస్తుమంటే ఒకటి ఈడ పెడతాడు, ఒకటి ఆడ. అరే మన స్టార్టింగ్ గెలిచినప్పుడు ఏం చేసారు? 5 మంది అక్కడ పోయిన, ఢిల్లీకి 5 మంది ఇక్కడ పెట్టుకొని అప్పుడే తెలిసింది. మంచి ఫస్ట్ ఎన్నుకున్నారంటే మల్కాజ్గిరి ఎంపీ మంచి వ్యక్తి, కొడంగల్లో ఓడిపోయిండు.
ఉడుకు రక్తం, మంచిగా మాట్లాడుతాడు, మంచిగా చేస్తాడు కాబట్టి ఆయనకి ఇచ్చిండు రాహుల్ గాంధీ. హైకమాండ్ ఇచ్చింది ఆయన మొత్తం సర్వైవ్ చేసి రాహుల్ గాంధీ ఇచ్చిండు కాబట్టి ఈయన చేయగలుగుతాడు. ఈయన మంచి మనిషి, చేయగలుగుతాడు, నాకు ఆ భరోసా ఉందని రాహుల్ గాంధీ అప్పచెప్పిండు ఆయన. అందుకు కాబట్టి అది చేస్తున్నాడు. ఆ ఒక్కరిని బాగా ప్రయత్నాలు చేస్తుండే కానీ ఆయన చేతనైన పని ఆయన చేస్తున్నాడు. చేయగలిగితే ఇంకా ముందర అందరికీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది, రాజకీయంగా మంచిగా ఉంటుంది, ఆయన పేరు ఉంటుంది, మంచిగా అన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ నెక్స్ట్ టైం మాత్రం అన్ని పార్టీలు తీసుకొచ్చింది. ఇప్పుడు ఒకసారి మాత్రం బీజేపీ వస్తే, సెంటర్లో బీజేపీ అని కాదు, ఒక్కసారి తెలంగాణలో రావాలి, వస్తే బీజేపీ మంచిగా ఉంటుంది.